హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మేడారం కోవప్పన్ ఇన్సిడెంట్ కోసం మాట్లాడుకోబోతున్నాం. ఇందులో తప్పెవరిది ఒప్పెవరిది అనే విషయం పక్కన పెట్టేస్తే ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటి అని చెప్పేసి అంటే, నా దేశంలో ఒక మతానికి చెందిన వ్యక్తికి అవమానం జరిగితే దానికోసం స్పందించడానికి ఆ మత పెద్ద లేకపోతే ఆ మతాన్ని నమ్ముకొని రాజకీయం చేసే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. సాటి మనిషి చాలు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్ హ్యుమానిటీ అనేది పెళ్ళుబుకుతూ ఉంటుంది అనమాట. ఆ విషయాన్ని పదే పదే నిరూపిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా నిరూపించరు, మళ్ళీ తెలుగు పీపుల్ నిరూపించరు. జరిగింది తెలంగాణలో అయినా కానీ ప్రతి కార్నర్ నుంచి, తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి కార్నర్ నుంచి కూడా వచ్చింది, ఒక రేంజ్లో వచ్చింది రివోల్ట్ అనేది, విచ్ ఈస్ వెరీ గుడ్. ఇప్పటికైనా అర్థమైంది కదా, ఒక ముస్లింకి అన్యాయం జరిగితే అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదు. అంతకుముందే సాటి మానవత్వం ఉన్న వ్యక్తులు ప్రశ్నిస్తారు. ఇక్కడ అర్థమైపోయింది, విచ్ ఈస్ వెరీ గుడ్. బట్ ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? రెండు విషయాలు. అక్కడ ఆ కోవబను తింటున్న వ్యక్తికి నా ప్రగాఢ సానుభూతి. ఖచ్చితంగా ఒక పేద బతుకులు, మావి కూడా పేద బతుకులు, బిలో మిడిల్ క్లాస్ బతుకులు, మాకు పేదరికం అంటే ఎలా ఉంటుందో చాలా బాగా తెలుసు. అతను ఇంత దూరం ఆలోచించి ఉండడు. ఆ క్షణానికి, ఆ రోజుకి అక్కడున్న క్రౌడు, అందులో ఒక 1% తన కోవబనులు తిన్నా సరే ఆ వచ్చే సంపాదనతో తన కడుపు నింపుకోవాలన్న ఒక మంచి ఉద్దేశం తప్ప ఎలాంటి రాంగ్ ఇంటెన్షన్ ఉండదు. ఎందుకంటే ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్. నేను కూడా కరోనా టైంలో ఫుడ్ బిజినెస్ చేశాను, బిర్యానీ ప్యాంట్ అది పెట్టాను కాబట్టి నాకు బాగా తెలుసు. సో వాళ్ళకు ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళ లోపల ఎక్కడో కొంత హ్యూమానిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వచ్చే వాళ్ళ ఆకలి తీర్చాలన్న కాన్సెప్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కేవలం డబ్బు చేసుకోవడం అనే కాన్సెప్ట్లో ఉండరు. అది ఎవరైనా సరే, మరీ 5 స్టార్ హోటళ్ళ గురించి, ఆ రెస్టారెంట్లు కాస్ట్లీ పెట్టే వాళ్ళ గురించి నేను మాట్లాడను. స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఇట్లా వీధుల్లో టిఫిన్ సెంటర్లు అంటే బళ్ళ మీద టిఫిన్ బళ్ళు అమ్ముకునే వాళ్ళు కానీ, వీళ్ళు ఈ తినుబండారాలు ఇలాంటి ప్లేస్లో అమ్ముకునే వాళ్ళకు నా ప్రగాఢ సానుభూతి ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు రోడ్డు పైన వాళ్ళ పక్కన వాళ్ళని చూస్తే, ఎండనక వాననక వాళ్ళు కష్టపడే విధానం చూస్తేనే చాలా బాధేస్తూ ఉంటుంది. సో అలాంటి మనకి ఈ ఇన్సిడెంట్ చూసినప్పుడు నాకు అసలు చాలా బాధేసింది. అతను ఎదురు తిరిగినా బాగుండేదేమో. అతను ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా తన నిస్సహాయతను వ్యక్తం చేయడం అనేది నా హృదయాన్ని ద్రవింపజేసింది. సీరియస్లీ చాలా బాధ అనిపించింది. ఖచ్చితంగా వాళ్ళకి మనం ఏం చేయగలం? ఓకే, మనం హెల్ప్ చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్లని పక్కన పెట్టేస్తే ఇక్కడ నుండి ఇప్పుడు పోస్టులు పెట్టి సానుభూతులు వ్యక్తం చేసి మనము కొంచెం రీచ్ పెంచుకోవడం ఈ కాన్సెప్ట్లో కాదండి. నెక్స్ట్ తర్వాత కూడా మీరు జాతరకి వెళ్ళినప్పుడు, లేకపోతే బయట తిరుగుతున్నప్పుడు చాలాసార్లు ఇలాంటి వాళ్ళని మీరు ఫేస్ చేస్తారు. అప్పుడు ఖచ్చితంగా బేరాలు ఆడకుండా వాళ్ళ దగ్గర సాధ్యమైనన్ని బల్క్ అమౌంట్లలో తీసుకొని తినండి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. బయట కూరగాయలు అమ్మే వాళ్ళని కూడా, కూరగాయల నుంచి కూడా అన్నీ దీన్ని తీసుకెళ్ళి సూపర్ మార్కెట్లలో పెడుతున్నారు. అంటే బయట వీధులలో కామన్ పీపుల్, పూర్ పీపుల్ బతికే పరిస్థితిని తీసేస్తున్నారు ఈ కార్పొరేట్ వ్యవస్థ మొత్తం కూడా. సో ఈ కూరగాయలు అమ్మే వాళ్ళు, వీళ్ళందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు పోస్టులో పెడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ గుంపులో గోవిందలాగా మనము రియాక్ట్ అవ్వడము అట్లా కాకుండా, ఆ స్ఫూర్తిని నిజ జీవితంలో కూడా అప్లై చేసినప్పుడే మనం నిజమైన ఇండియన్స్ అనిపించుకుంటాం అన్నమాట. సో అలా చేయండి. ఇంకొకటి, వద్దు జర్నలిస్టును కూడా ఎక్కువ ట్రోల్ చేయొద్దండి. అక్కడ వాళ్ళ మోటివ్ కూడా మంచిదే, వ్యక్తం చేసిన విధానం అనేది చాలా తప్పు. ఎందుకని చెప్పేసి అంటే, వాళ్ళు మన కోసమే కదా వాళ్ళు వెళ్ళింది, జర్నలిస్టులు వెళ్ళింది కూడా మన కోసమే. ఒక మంచి ఫుడ్ జనాలకు ఇవ్వాలి, క్వాలిటీ చెక్ అనేది ఇంపార్టెంట్. ఇలా చేస్తే వాళ్ళు భయపడతారని ఒక టోన్లో అనుకున్నారు. బట్ అది జనాల్ని సమీకరించి అక్కడ చిన్న ఒక పురుగు కనిపించడంతో వాళ్ళు కొంచెం అదుపు తప్పి అతనితో తినిపించే కోణంలో ఒక బయట పోలీసు వాళ్ళు కదా, కొంతమంది ఆరోగ్య పోలీసు వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉంటారు కదా, అదనమాట అవసరానికి మించి డ్యూటీ చేసినట్టు అనిపించింది. మోటివ్ మంచిదే, కానీ ఆ డిక్టేటర్షిప్ అనేది కరెక్ట్ కాదు. మీరు పొలైట్గా అడగాలి. ఎవరైనా సరే గిల్ట్ ప్రూవ్ అయ్యేదాకా అతను క్రిమినల్ కాదు. సో అతను మీ దృష్టిలో జస్ట్ ఒక అనుమానితుడు మాత్రమే. అలాంటి వ్యక్తితో మీరు చాలా సంస్కారవంతంగా అతన్ని అడిగి ఉంటే మీ మోటివ్ కరెక్ట్గా జనాల్లోకి చేరి ఉండేది. అడిగిన విధానం వల్లనే మీరు ఈరోజు అతనికి అంత సింపతి రావడానికి కారణమయ్యింది. మీ మోటివ్ మంచిదే. ఇంకోటి ఏంటి అని చెప్పేసి అంటే, ఖచ్చితంగా ఈ ఫుడ్ అనేది తినేవాళ్ళు కూడా పేదవాళ్ళే, అమ్మేవాళ్ళే కాదు, తినేవాళ్ళు కూడా పేదవాళ్ళే. కాబట్టి పేదోడి కూడా, ఇప్పుడు ఇతను మంచివాడే కావచ్చు, ఇంకా కొంతమంది దురాశ పరులు ఇలాంటి క్వాలిటీ చెక్ లేకుండా ఎక్కువ కలర్స్, కెమికల్స్ కలిపేసి
ఇంకొంచెం ఎక్కువ డబ్బు చేసుకుందాం అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. అలాంటి చోట తినే పేదవాళ్ళు సో, ఆ పిల్లలకి పేద పిల్లలకు కూడా అనారోగ్యం పాలైతే వీళ్ళెళ్ళి మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్‌లో చూయించుకునేంత సిట్యుయేషన్ ఉండదు కాబట్టి, క్వాలిటీ ఫుడ్ తినడం అనే రైట్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటది కాబట్టి, పూర్తిగా ఇవి విలేకరులు ఏదో దేశద్రోహం చేసినట్టుగా భావించడం కూడా తప్పే. వాళ్ళ మోటివ్ కూడా మంచిదే. మన లోపల హ్యుమానిటీ ఉంటే వాడు ఇప్పుడు ఆ మైకి తీసుకెళ్ళిన అమ్మాయి కావచ్చు, పక్కనున్నోడు కావచ్చు, వాళ్ళు కూడా నెలకు ఎంతో 20, 25 వేల కోసము వాళ్ళు కూడా ఎళ్లి ఆ ఎండల్లో అంతమంది జనాల్లో కష్టపడుతున్నారు ఎందుకు? అతన్ని అవమానించాలని కాదు, ఇంకొక మతాన్ని తగ్గించాలని కూడా కాదు. జస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక విషయాన్ని, ఒక ట్రెండింగ్ విషయాన్ని కొంచెం బలంగా జనాలకు చెప్పి వ్యూస్ సంపాదించుకుందామన్న మోటివ్ తప్ప, వాళ్ళేదో డిగ్రేడ్ చేద్దామని చెప్పేసి అది అట్లా ఫుడ్ జిహాద్ ఇదంతా ఇంత దూరం అయితే నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ వాళ్ళ మోటివ్ అదే అయితే కనుక మీరు కామెంట్‌లో వ్యక్తం చేయండి. ఖచ్చితంగా వాళ్ళను ఖండిస్తూ ఇంకొక వీడియో చేస్తాను. సో, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన లోపల హ్యుమానిటీ ఇట్లా వైరల్ థింగ్స్ వచ్చినప్పుడే కాదండి. ప్రతిరోజు ఉండాలి మన లోపల హ్యుమానిటీ. అదే నేను చెప్పదలుచుకున్నాను. బయట కనబడే చిన్న స్థాయి వ్యాపారులు ఎవరైనా సరే వాళ్ళకు మనము న్యాయం చేయాలి. మన వంతుగా వాళ్ళకి బిజినెస్ అందివ్వాలి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్.